సో ఈరోజు మనము రొటేటరీ మోషన్ గురించి చూద్దాము. సో రొటేటరీ మోషన్ అంటే ఏంటంటే ఏదైనా ఇది గ్లోబ్ కావచ్చు, లేకపోతే ఫ్యాన్ కావచ్చు, ఇవి ఏంటి అని అంటే ఒక యాక్సిస్ని ఫిక్స్ చేసుకొని దాని ఆధారంగా తిరుగుతాయి అన్నమాట. యాక్సిస్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్లోబ్కి ఒక చిన్న రాడ్ లాగా ఉంది కదా, సో దీని మీద ఇది ఫిక్స్ అయి ఉంది, అవునా కదా? అలాగే ఫ్యాన్ చూడండి, అక్కడ ఒక దాని మీద ఫిక్స్ అయి ఉన్నది. ఫ్యాన్ యొక్క బ్లేడ్స్ మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు తిరుగుతుంటే చూడండి ఎలా ఉంది, ఒక రౌండ్గా సర్క్యులర్ పాత్ లాగా వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ అది ఊహాజనితం, ఇట్ ఈస్ ఇమాజినరీ సర్క్యులర్ పాత్. ఇక్కడ ఆఫ్ చేసి ఉన్న ఫ్యాన్ చూడండి, ఏమన్నా సర్క్యులర్ పాత్ ఉన్నదా? ఏం లేదు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఆ యాక్సిస్ ఏదైతే ఉందో ఒక రాడ్ లాగా ఉంది కదా, దాన్ని ఆధారం చేసుకొని ఈ ఫ్యాన్ యొక్క బ్లేడ్స్ తిరుగుతున్నప్పుడు అంత స్పీడ్లో ఏమవుతుందంటే మనకి ఒక గుండ్రని సర్కిల్ ఏర్పడ్డట్టుగా మనకి అనిపిస్తూ ఉందన్నమాట. అర్థమవుతుందా? అదేవిధంగా ఇక్కడ చూడండి, దీన్ని పట్టుకో ఇర్ఫాన్, చూడండి తిరుగుతుంది కదా, రొటేట్ అవుతుందా లేదా? సో రొటేట్ అవుతుందంటే ఇగో ఇక్కడ ఉంది, ఇది యాక్సిస్ దీనికి, ఓకేనా? చూడండి పిల్లలు, ఇది బైక్ యొక్క వీల్. సో వీల్కి చూడండి, ఇగో ఇది ఉంది కదా, సో ఇది కూడా దీని యొక్క యాక్సిస్ అన్నమాట. ఈ యాక్సిస్ని ఆధారంగా చేసుకొని ఏమవుతానంటే వీల్ అనేది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా దీన్ని కూడా చూడండి, ఇగో ఇది యాక్సిస్. అర్థమవుతుందా? సైకిల్ కూడా ఉంటుంది యాక్సిస్, తెలుసా మీకు? ఆ యాక్సిస్ని ఆధారం చేసుకొని ఏమవుతుంది, ఈ వీల్స్ అనేటివి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి దీన్ని ఏమంటారు అంటే రొటేటరీ మోషన్ అని అంటాం. ఏమంటారు దీన్ని? రొటేటరీ మోషన్. ఓకే.